నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. అవకాశవాదం, ఆక్రమణ పైత్యం రెండు ముక్కల్లో చెప్పాలంటే ఇది డ్రాగన్ అంటే. చైనా ఎప్పుడు అంతే, చైనాతో ఎప్పుడూ అంతే. భారత్ ఎదుగుదలను చూసి రగిలిపోతూ చైనా వేసే దిక్కుమాలిన వేషాలు అన్నీ ఇన్ని కావు. సరిహద్దుల్లో తోక జాడింపులు, హద్దులు దాటేందుకు చేసే ప్రయత్నాలు, సిగ్గులేనితనానికి కేరాఫ్గా మారిన చైనా అరుణాచల్ సరిహద్దుల్లో మ్యాప్ వార్ సాగిస్తోంది. అది తమదే అని చూపుతూ చైనా పదే పదే పేర్లు మారుస్తున్న వేళ దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే కౌంటర్ ఇచ్చింది భారత్. ఇంతకీ ఏం చేసింది? భారత్లో అరుణాచల్ విడదీరాని అంతర్భాగం అనే సత్యాన్ని ఎలా చాటి చెప్పింది? చైనాకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన భారత్, చైనా మ్యాప్ వారికి చెక్ పెట్టిన కేంద్రం, అరుణాచల్ మనదే అని చాటి చెప్పిన భారత్. అరుణాచల్లో 27 ప్రాంతాలకు పేర్లు ఖరారు. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ లో గుర్తింపు. చైనా కల్పిత పేర్ల కుట్రకు భారత్ కౌంటర్. భారత్ పేర్లు ఖరారు చేసిన 27 ప్రాంతాలేంటి? సూపర్ పవర్ గా ఎదుగుతున్న భారత్ ని చూసి కడుపు కాలిపోతోంది చైనాకు. సరిహద్దుల్లో సైన్యంతో, సరిహద్దులో ఉన్న దేశాలతో మన దేశాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోంది. కుట్రలు మాత్రమే తెలిసిన చైనా భారత్ విషయంలో పై చేయి సాధించాలని ప్రతిసారి ప్రయత్నిస్తూ బొక్కబోర్ల పడుతోంది. సరిహద్దుల్లో తోక జాడిస్తూ ఓవర్ యాక్షన్ చేస్తోంది. గాల్వన్ లోయ ఘటన తర్వాత రెండు దేశాల మధ్య దూరం పెరగగా ఈ మధ్య పరిస్థితులు కాస్త కూలయ్యాయి. అయినా సరే చైనాను నమ్మడానికి లేదు. పాక్తో స్నేహం అని కలరింగ్ ఇచ్చినా, బంగ్లాదేశ్తో బంధం స్ట్రాంగ్ చేసుకున్నా, శ్రీలంకకు మాయమాటలు చెప్పి దగ్గరైన ఓవరాల్ గా డ్రాగన్ లక్ష్యం భారత్ను ఇబ్బంది పెట్టడమే. సరిహద్దు రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ లో చైనా ఆడే డర్టీ గేమ్స్ అన్ని ఇన్ని కావు. ఆ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు పదే పదే కొత్త పేర్లు పెడుతూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనా వైఖరికి భారత ప్రభుత్వం ఇప్పుడు తగిన రీతిలో బుద్ధి చెప్పింది. కేంద్రం తీసుకున్న నిర్ణయానికి డ్రాగన్ కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయమనిపిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ పై చైనా చేస్తున్న వాదనలకు ఒక్క పనితో భారత్ ఆన్సర్ ఇచ్చింది. రాష్ట్రంలోని 27 ప్రాంతాలు, భౌగోళిక లక్షణాలను అధికారికంగా గుర్తిస్తూ సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ లో ప్రామాణిక పేర్లతో నమోదు చేసింది. కేంద్రం, అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం సమన్వయంతో ఈ ప్రక్రియ చేపట్టినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. కల్పిత పేర్లతో చైనా చేస్తున్న పనులను తీవ్రంగా ఖండించింది. అరుణాచల్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమే అని, ఎన్ని కుతంత్రాలు చేసినా వాస్తవాన్ని మార్చలేరు అని క్లియర్ కట్ గా తేల్చేసింది. ఈ ప్రాంతాలను అధికారిక మ్యాప్లో ప్రామాణిక పేర్లతో గుర్తించడం వెనుక ప్రధాన ఉద్దేశం జనాలకు వాటిపై స్పష్టమైన అవగాహన కల్పించడమే అని కేంద్రం తెలిపింది. భౌగోళిక ప్రదేశాల పేర్లను అధికారిక రికార్డుల్లో స్థిరీకరించడంతో భవిష్యత్తులో మ్యాపులు, ప్రభుత్వ పత్రాలు, పరిపాలనా వ్యవహారాల్లో ఒకే విధమైన గుర్తింపు కొనసాగుతుందని తెలిపింది. భారత భూభాగాలకు చైనా కొత్త పేర్లు పెట్టడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో తప్పుడు కథనాలను సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని గుర్తించిన మోదీ సర్కార్ చర్యలు నిరాధారమైన కథనాలను సృష్టించడమే తప్ప వాస్తవ పరిస్థితులను మార్చలేవని స్పష్టం చేసింది. సర్వే ఆఫ్ ఇండియా అధికారిక మ్యాప్లో అధికారికంగా గుర్తించిన 27 ప్రాంతాల్లో 21 భూభాగాలు ఉన్నాయి. వీటిలో లాంగ్ జూ కీలకమైనది. వాస్తవాధీన రేఖ సమీపంలో ఉన్న ఈ ప్రాంతం 1959లో భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలకు కేంద్రంగా నిలిచింది. ఆ సమయంలో చైనా బలగాలు ఈ ప్రాంతంలోకి ప్రవేశించడంతో సరిహద్దు వివాదం తీవ్ర రూపం దాల్చింది. అప్పర్ సుబన్సిరి జిల్లాలోని లాంగ్ జూ సమీపంలోని మాజా గ్రామాన్ని కూడా భారత్ మ్యాప్లో అధికారికంగా గుర్తించారు. బిసా, బరాకుందన్, చోటాకుందన్,
ధన్బరి, ప్రీత్ నగర్, బుద్ధ మందిర్, జైర్ ఆంపూర్, టెరిత్ నగర్, రామ్ నగర్, జస్వంత్ గఢ్, సాగర్, పద్మ, జ్యోతినగర్, బైశాఖి, చోటా రోపక్, బారా రోపక్, శివాజీనగర్, సుంపురా, కమ్లాంగ్ నగర్ ఉన్నాయి. ఇవే కాకుండా 4 పర్వత కనుమలకు కూడా అధికారిక గుర్తింపు లభించింది. స్డోలా, రిజాలా, పుకూరులా, థాగ్లా పేర్లను సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్లో నమోదు చేశారు. సాంబో సరోవర్ అనే సరస్సు, షేర్ ఏ థాపా మెమోరియల్ అనే స్మారక చిహ్నాన్ని కూడా అధికారిక జాబితాలో చేర్చారు. 4 పర్వత కనుమలకు కూడా అధికారిక గుర్తింపు లభించగా అందులో భారత్ చైనా యుద్ధ చరిత్రలో ముడిపడిన థాగ్లా ప్రాంతానికి ప్రత్యేక చరిత్ర ఉంది. 1962లో 2 దేశాల సైన్యాల మధ్య జరిగిన ఘర్షణల్లో కొన్ని ఈ ప్రాంతం చుట్టూనే జరిగాయి. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ఎత్తైన పర్వత మార్గాల్లో థాగ్లా ఒకటి. ఇదే జాబితాలో బిసాగ్రామంతో పాటు స్డోలా, రిజాలా, పుకూర్లా లాంటి ఎత్తైన పర్వత మార్గాలు ఉన్నాయి. సరిహద్దు భద్రత, సైనిక రవాణా, భౌగోళిక పరిస్థితుల పరంగా ఈ ప్రాంతాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. సాంబో సరోవర్ అనే సరస్సు, షేర్ ఏ థాపా మెమోరియల్ అనే స్మారక చిహ్నాన్ని కూడా అధికారిక జాబితాలో చేర్చారు. 1962 యుద్ధ వీరుడు త్రిలోక్ సింగ్ థాపా స్మారకార్థం షేర్ ఏ థాపా మెమోరియల్ ఏర్పాటు చేశారు. అటు చాంగ్లాంగ్ జిల్లాలోని కీలక లాజిస్టిక్స్ కేంద్రంగా తూర్పు సరిహద్దులకు సైనిక బలగాల కదలికలకు ద్వారంగా ఉన్న జైరాంపూర్ కూడా ఈ జాబితాలో ఉంది. పేర్లు ఖరారు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో అరుణాచల్ విషయంలో చైనా ఓవర్ యాక్షన్ కు చెక్ పడడం ఖాయం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ ను జాంగ్నాన్, దక్షిణ టిబెట్ అని పిలుస్తూ ఉంటుంది చైనా. రాష్ట్రంలోని 6 ప్రాంతాలకు 2017లో చైనా పేర్లు ప్రకటించగా 2021లో మరో 15 ప్రాంతాలకు, 2023లో 11 ప్రాంతాలకు పేర్లు మార్చింది. 2025లోనూ 27 ప్రాంతాలకు కొత్త పేర్లు ప్రకటించింది. ఈ చర్యలను భారత్ ఎప్పటికప్పుడు తిరస్కరిస్తూనే వస్తోంది. ఇప్పుడు భారత్ తన అధికారిక సర్వే మ్యాప్లో 27 ప్రాంతాలకు ప్రామాణిక పేర్లు గుర్తించడం ద్వారా భౌగోళిక, పరిపాలనా గుర్తింపును మరింత స్పష్టం చేసింది. సరిహద్దు ప్రాంతాలపై చైనా పేరు మార్చే దౌత్యం కొనసాగుతున్న వేళ మన మ్యాప్లో కీలక ప్రాంతాలకు అధికారిక గుర్తింపు ఇవ్వడం ద్వారా భారత్ తన వైఖరిని మరోసారి స్పష్టం చేసినట్లయింది. సామ్రాజ్యవాద కాంక్షతో రగిలిపోతున్న చైనా మన దేశంలో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చేసిన ఓవర్ యాక్షన్ అంతా ఇంత కాదు. దీన్ని భారత్ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చినా ఇప్పుడు ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్తో డ్రాగన్కు జలక్ తగలడం ఖాయం. అసలు అరుణాచల్ వివాదానికి కారణాలేంటి? చరిత్ర ఏం చెబుతోంది? ఈ ప్రాంతం చుట్టూ చైనా ఎందుకు ఇన్ని కుట్రలు చేస్తోంది? అరుణాచల్ను సొంతం చేసుకోవాలని ఎందుకు ప్రయత్నాలు చేస్తోంది? ఇప్పుడు భారత్ నిర్ణయంతో చైనా ఏం చేయబోతోంది? భారత్ దెబ్బకు డ్రాగన్ మైండ్ బ్లాంక్. ఇప్పుడు చైనా ఏం చేసే ఛాన్స్ ఉంది? అరుణాచల్ చుట్టూ చైనా చాలా కుట్రలు. దీనిపై డ్రాగన్ కు ఈ రేంజ్ నజర్ ఎందుకు? అరుణాచల్ వివాదం ఎలా మొదలైంది? అరుణాచల్ ప్రదేశ్ భారత్కు వ్యూహాత్మకంగా చాలా కీలకం. ఇది భూటాన్, చైనా, మయన్మార్ సరిహద్దుల్లో ఉంది. దేశ రక్షణ, భద్రత విషయంలో కీలక పాత్ర పోషిస్తోంది. బ్రిటిష్ అధికారులు నియంతృత్వంతో గీసిన రేఖతో పాటు అంతర్జాతీయంగా ఆమోదం పొందిన సరిహద్దులు భారత్కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా అదే విధంగా కొనసాగుతున్నాయి. అయితే 1949లో చైనాలో కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వివాదం మొదలైంది. అన్ని అంతర్జాతీయ ఒప్పందాలను ఆ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం తొంగలో తొక్కింది. అసమానతలతో కూడిన ఒప్పందాలను తమపై రుద్దారు అని ఆరోపిస్తూ భారతదేశంతో అన్ని సరిహద్దులను మళ్లీ చర్చించి నిర్ణయించాలని డిమాండ్ చేస్తోంది. 1962లో భారత్పై చైనా యుద్ధం చేసింది. హిమాలయాలకు పశ్చిమ దిశలో ఉన్న ఆక్సాయ్ చిన్ ప్రాంతంలో ఈ వార్ జరిగింది. 90,000 చదరపు కిలోమీటర్లు తమదే అని అప్పుడు చైనా వాదించింది. అంటే దాదాపు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రమంతా తమదే అని చైనా చెప్తోందన్నమాట.
ఆ తర్వాత అరుణాచల్ ప్రదేశ్ ను తమ దేశంలో అంతర్భాగంగా చూపించే మ్యాప్లను తయారు చేసింది. ఆ రాష్ట్రానికి జాంగ్నాన్ అని పేరు పెట్టుకుంది. 2017, 2021, 2023, 2025లో అరుణాచల్లోని కొన్ని ప్రాంతాల పేర్లు మార్చుతూ చైనా చేసిన ఓవర్ యాక్షన్ అంతా ఇంతా కాదు. పేర్లు పెట్టినంత మాత్రాన క్షేత్రస్థాయిలో వాస్తవాన్ని మార్చలేరు అంటూ ఎప్పటికప్పుడు డ్రాగన్ చర్యలను ఖండిస్తూనే వచ్చిన భారత్ ఇప్పుడు అరుణాచల్లో కీలక ప్రాంతాలకు పేర్లు ఖరారు చేసింది. భారత్ చైనా మధ్య సరిహద్దు పొడవు 3488 కిలోమీటర్ల వరకు ఉంది. అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం దగ్గర ఉన్న సరిహద్దుకు ఈస్టర్న్ సెక్టార్, లద్దాఖ్ దగ్గర ఉన్న సరిహద్దుకు వెస్టర్న్ సెక్టార్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ దగ్గర ఉన్న బార్డర్ కు మిడిల్ సెక్టార్ అని పేరు. అయితే LAC కేవలం 2000 కిలోమీటర్లు మాత్రమే అని చైనా వాదిస్తోంది. ఈ సరిహద్దులను సక్రమంగా నిర్వచించకపోవడం కారణంగానే రెండు దేశాల మధ్య తరచూ ఘర్షణలు జరుగుతున్నాయి. అరుణాచల్ విషయంలో చైనా, భారత్ మధ్య యుద్ధ వాతావరణమే కనిపిస్తూ ఉంటుంది. 1975లో తులుంగుల రెండు దేశాల సైన్యం మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. 2020లో గాల్వన్ లోయ ఘటనతో ఉద్రిక్తతలు పీక్స్కు చేరాయి. 2022 డిసెంబర్లో అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్, యాంగ్సే దగ్గర రెండు దేశాల సైన్యాలు తలపడ్డాయి. భారత్ను మయన్మార్ ద్వారా దక్షిణాసియాతో కలిపే ద్వారంగా అరుణాచల్ ప్రదేశ్ ఉంది. ఇండియాకు ఇది కీలకమైన మిలిటరీ కమాండ్ జోన్. ఇక్కడ రక్షణ దళాలకు అవసరమైన మౌలిక సదుపాయాలను భారత్ శరవేగంగా అభివృద్ధి చేస్తూ ఉండడం చైనాకు కంటగింపు కలిగిస్తోంది. 1959లో భారత్ దలైలామాకు ఆశ్రయం కల్పించడంతో ఈ వివాదానికి ఆధ్యాత్మిక కోణం కూడా తోడైనట్లు అయింది. మరోవైపు బ్రహ్మపుత్ర నది జన్మించిన ప్రాంతానికి సమీపంలో చైనా పెద్ద ఎత్తున ఆనకట్టలు నిర్మిస్తోంది. అరుణాచల్కు అతి దగ్గరలో బ్రహ్మపుత్ర నదిపై ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు నిర్మాణాన్ని చైనా ఇప్పటికే మొదలుపెట్టింది. దీనికి ప్రతిగా భారత్ కూడా అరుణాచల్లో కొత్త హైడ్రో ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. దీంతో రాబోయే రోజుల్లో జల యుద్ధం తప్పకపోవచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అరుణాచల్లో భారత్ రహదారులు, సొరంగాలు, ఇతర మౌలిక వసతులను వేగంగా నిర్మిస్తూ ఉండగా దీనికి పోటీగా చైనా కూడా భారీగా నిర్మాణాలు చేపడుతోంది. అరుణాచల్ ప్రదేశ్ పై కన్నేసి భారత సార్వభౌమత్వానికి సవాల్ విసురుతున్న చైనా పన్నాగాలను మన ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు కనిపెడుతూనే ఉన్నాయి. టైం దొరికినప్పుడల్లా కౌంటర్ ఇస్తూనే ఉన్నాయి. భారత్లోని అరుణాచల్ ప్రదేశ్ ను చైనా ఎప్పుడూ గుర్తించలేదు. పైగా దాన్ని భారత్ ఆక్రమించిందని బలుపు మాటలు మాట్లాడుతూ ఉంటుంది. ఇకటు సరిహద్దు దగ్గర చైనా చేస్తున్న కుట్రలు అన్ని ఇన్ని కావు. బార్డర్ వెంట వందలాది గ్రామాలను అభివృద్ధి చేస్తోంది. ఇవి సాధారణ గ్రామాలుగా కనిపించిన సైనిక మద్దతు, సర్వైలెన్స్, ర్యాపిడ్ ట్రూప్ మూవ్మెంట్ కు ఉపయోగపడే ఛాన్స్ ఉంది. రోడ్లు, పవర్, ఇంటర్నెట్ అనుసంధానం ఉంటుంది. అయితే ఇప్పుడు అరుణాచల్లో కీలక ప్రాంతాలకు పేర్లు ఖరారు చేస్తూ చైనాకు జలకిచ్చింది భారత్. డ్రాగన్ కంట్రీ కల్పిత పేర్లతో ఓ రకమైన నెరేటివ్ క్రియేట్ చేస్తే అధికారిక మ్యాప్లో భారత్ తన పేర్లను బలపరిచింది. ఇది అంతర్జాతీయంగా భవిష్యత్ చర్చల్లో భారత్ పేరును స్ట్రాంగ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటి వరకు తన ఇష్టం వచ్చినట్లు ఏవో పేర్లు తెర మీదకు తీసుకువచ్చి జనాలను కన్ఫ్యూజన్లో పడేసింది చైనా. ఇప్పుడు భారత్ ప్రకటనతో ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే ఇప్పుడు భారత్ నిర్ణయంతో చైనా ఏం చేయబోతుందనేది ఆసక్తి రేపుతోంది. మళ్లీ కొత్త లిస్ట్ రిలీజ్ చేస్తుందా, లేదంటే దౌత్యపరమైన ప్రయత్నాలు చేస్తుందా అనే చర్చ జరుగుతోంది. ఇదంతా ఎలా ఉన్నా పేర్లు ప్రకటించినంత మాత్రాన సరిహద్దు వివాదానికి పరిష్కారం లభించకపోవచ్చు. అయితే కేంద్రం నిర్ణయంతో భారత సార్వభౌమత్వాన్ని మరింత బలపరిచే అడుగుగా మారడం ఖాయం.